ఈజీ అండ్ సింపుల్గా ఉండే చికెన్ కర్రీని చూపిస్తున్నాను. ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఒక ప్లేట్లో వేసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఆయిల్, అలానే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఉప్పు, కారం, పసుపు, పెరుగు ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక అరగంట పాటు పక్కన వదిలేసేయండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా కొంచెం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ఈ విధంగా మగ్గిపోయాక ఇందులోనే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోని గ్రేవీ కోసం 1 గ్లాసు వాటర్ వేసుకొని అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కొంచెం దగ్గరికి అయ్యాక ఇంకా మీకు ఏమన్నా సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోండి. అంతే, మనకి ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.